జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు వైసీపీ ప్రభుత్వం నుంచి భారీ షాక్ తగిలింది. ఆయన పర్యటనకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. దీంతో తాజాగా భీమవరానికి చేరుకోవాల్సిన ఆయన పర్యటనను వాయిదా వేసుకున్నారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ ఈ నెల 14 నుంచి ఏపీలో పర్యటన చేయాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి పార్టీని బలోపేతం చేయాలని అనుకున్నారు. కానీ ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదు. భీమవరం పర్యటన విషయంలో ఆర్ఎండ్బీ శాఖ మోకాల పడింది. ఈ కారణంతో బుధవారం చేపట్టాల్సిన పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటన వాయిదా పడింది. భీమవరంలోని విష్ణు కాలేజ్ ప్రాంగణంలోని హెలీప్యాడ్ లో పవన్ కళ్యాణ్ ప్రయాణించే హెలికాప్టర్లు ల్యాండ్ చేసేందుకు అనుమతులు కోరారు. అయితే అధికారులు హెలీప్యాడ్ ఏర్పాటుకు అభ్యంతరాలు చెబుతూ నిరాకరించారు. దూరంగా ఉన్న భవనాన్ని సాకుగా చూపిస్తూ అభ్యంతరం పెట్టడం వెనుక అధికార పక్షం ఒత్తిళ్లు ఉన్నట్లు అర్థమవుతుందని జనసేన విమర్శించింది. విష్ణు కాలేజీలో ఉన్న హెలీప్యాడ్ ను భీమవరం పర్యటనకు వచ్చిన పలువురు ప్రముఖుల కోసం వినియోగించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పర్యటన విషయంలోనే అభ్యంతరాలు చూపడం విచిత్రంగా ఉన్నదని నాయకులు విమర్శించారు. ఇదే తరహాలో అమలాపురంలోనూ ఆర్ఎండ్బీ అధికారులతో అనుమతుల విషయంలోని మెలికలు పెట్టిస్తున్నారని నాయకులు మండిపడ్డారు. అధికార యంత్రాంగాన్ని రాజకీయ కక్ష సాధింపు కోసం వాడుకోవటానికి ఖండిస్తున్నామని జనసేన నాయకులు తెలిపారు. కాగా గతంలోనూ చంద్రబాబును జైలుకు తరలించినప్పుడు పరామర్శించేందుకు హైదరాబాద్ నుంచి వస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ ను రోడ్డు మార్గంలో వచ్చేందుకు కూడా ప్రభుత్వం అనుమతించలేదు. అప్పట్లోనూ తన పర్యటనను వాయిదా వేసుకున్న పవన్ చాలా రోజుల తర్వాత రాజమండ్రికి వచ్చి చంద్రబాబును పరామర్శించారు. ఇక ఇప్పుడు ఎన్నికలకు ముందు భీమవరంలో నిర్వహించి తలపెట్టిన సభను కూడా అడ్డుకునే ప్రయత్నం చేయడం పట్ల జనసేన నాయకులు మండిపడుతున్నారు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.